ఓం శ్రీ గురుభ్యో నమః. మనసు లోతుల్ని చూడాలని అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎంత గొప్పవాడైనా ఒక్కోసారి మనసు లోతుల్ని పరిశీలించుకోడు. అంతరిక్ష లోతుల్ని సైతం జల్లెడ పట్టేసే మనిషి కొన్నిసార్లు అంతరంగాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక చతికిల పడిపోతాడు. అదే విషయం రమ్య ఎల్లాప్రగడని ఆలోచనల్లో పడేసింది. మెదడు పైన పరిశోధించేలాగా ప్రేరేపించింది. ఆమె ఆవిష్కరించిన పరికరం మానసిక చికిత్సలో కీలకంగా మారింది. ఫోర్బ్స్ ఇండియా సైతం ఈమెకి 30 చోటు కల్పించింది. మరి వసుంధరతో తన ప్రయాణాన్ని రమ్య గారు ఇలా పంచుకున్నారట. ఇంజనీరింగ్ 2వ సంవత్సరం తర్వాత ఢిల్లీలోని అడోబీ కార్యాలయంలో ఇంటర్న్షిప్ చేశారు. వాళ్ళు చేస్తున్న పని, ఆ వాతావరణం అద్భుతంగా అనిపించాయి ఆమెకి. ఉద్యోగం కోసం ఫైనల్ ఇయర్లోనూ ఇంటర్న్షిప్ చేయాలన్నారు. రెండోసారి వెళ్ళినప్పుడు మాత్రం అదే పని బోరింగ్గా అనిపించింది. 3వ వంతు సమయం వృత్తికే కేటాయిస్తాం. అది ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగించడమే కాదు, దానిలో ప్రజా ప్రయోజనం కూడా ఉండాలనిపించింది ఆవిడకి. తర్వాత నా ప్రయాణం ఒక కొత్త మలుపు తీసుకుంది అని చెప్తున్నారు. నాన్న వేణుగోపాల్ ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్గా పనిచేశారు. అమ్మ లక్ష్మి గృహిణి. తాత వాళ్ళది రాజమహేంద్రవరం. నాన్న ఉద్యోగరీత్యా దేశవ్యాప్తంగా వేరువేరు ప్రాంతాలు తిరిగాను. 6-8 తరగతులు హైదరాబాద్లో, 9 నుంచి ఇంటర్మీడియట్ వరకు వైజాగ్లో చదువుకున్నాను. ఐఐటిలో ఢిల్లీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశా. నాకు అంతరిక్షం కంటే కూడా మనల్ని మనం తెలుసుకోవడమే ముఖ్యమనిపిస్తుంది. ఇంజనీరింగ్లో కంప్యూటేషన్ బయాలజీని ఎంచుకొని న్యూరో సైన్స్, బ్రెయిన్ పనితీరు మీద పరిశోధించాను. మా కుటుంబంలోనూ ఒకరు మానసిక సమస్యతో ఇబ్బంది పడడం చూశాక దానిపైనే పనిచేయాలని అంత ప్రెజ్యూరర్షిప్ దారిని ఎంచుకున్నాను. అంత ఆంత్రప్రెన్యూర్షిప్ దారిని ఎంచుకున్నారు ఆవిడ. అయితే ఈ విషయంలో, ఈ నేపథ్యంలో దీనికి మందుల కంటే మిన్నగా ఏం కావాలనేది ఆవిడ పూర్తిగా సమీక్ష చేశారు. 2019లో ఇంజనీరింగ్ పూర్తయింది. ఢిల్లీలోని ఫ్లక్షా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కెలీతో కలిసి నిర్వహించే టెక్ లీడర్స్ ఫెలోషిప్కి 2020లో ఎంపికయ్యారు ఆవిడ. అక్కడి నుంచి మంచి మెంటార్షిప్ దొరికింది. ఏం చేయాలనే దానిపైన ఒక స్పష్టత వచ్చింది. లక్షయ్ సహ్నాని పరిచయమైంది. అప్పుడే ఇద్దరు ఈ ప్రాజెక్టు మీద పనిచేయాలనుకున్నారు. మెదడు ఒక ఎలక్ట్రో కెమికల్ అవయవం. మానసిక సమస్య వస్తే రసాయన విద్యుత్తుతో పాటు బిహేవియర్ అంశాల్లో చికిత్స ఇవ్వాలి. వైద్యులు సాధారణంగా మందులతో రసాయన విభాగానికే చికిత్స చేసి మౌలిక సదుపాయాలు లేక విద్యుత్ విభాగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దాంతో మెదడులో కొంత అసమతుల్యత అలానే ఉంటుంది. అలా కాకుండా మందులతో పాటే ఒక సురక్షితమైన విద్యుత్ తేజాన్ని మెదడుకు అందిస్తే తొందరగా కోలుకుంటారని సమీక్షించారు. దీన్నే న్యూరో మాడ్యులేషన్ అంటారు. కుంగుబాటు, ఒత్తిడి, వ్యసనం, ఓసిడి లాంటి అన్ని మానసిక చికిత్సల్లోనూ ఇదొక భాగం. ఈ తరహా చికిత్సను TDCS, ట్రాన్స్క్రేనియల్ డైరెక్ట్ కరెంట్ స్టిమ్యులేషన్ అంటారు. పరికరం 1 కోటి పైనే ఉంటుంది. దాంతో పెద్ద హాస్పిటల్స్లో మాత్రమే ఉంటున్నాయి. దీనికి చాలా ఎక్కువ మొత్తం చెల్లించాలి. ప్రత్యామ్నాయంగా తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ పరికరాన్ని తయారు చేయాలని ఎంచుకున్నారు. ఈ 2021 కోవిడ్ తర్వాత ఢిల్లీలోని ఓ ప్రఖ్యాత హాస్పిటల్లో ఆ పరిశోధనని కొనసాగించారు. మాస్కులు, గ్లౌజులు వేసుకొని 4 నెలల పాటు హాస్పిటల్కి వెళ్ళారు. మా ప్రోటోటైప్ పరికరాలని అక్కడ ప్రయోగించాం అని చెప్పారు. 25 మంది మీద 10 రోజుల పాటు రోజుకు 2 సార్లు పరికరాన్ని ఉపయోగించి విద్యుదుత్తేజాన్ని కలిగిస్తే 63.8% డిప్రెషన్ స్కోర్ తగ్గడం గుర్తించారు. దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఈ ఫలితాలు రావడానికి మందులతో కొన్ని వారాలు పడుతుంది.
హెడ్సెట్ లాగా దీన్ని పెట్టుకోవాలి. పరికరానికి ఈజ్ అని పేరు పెట్టారు. దీనిలో ఉపయోగించిన ఎలక్ట్రానిక్స్ డిజైన్స్ పైన మాకు వాళ్ళకి పేటెంట్లు ఉన్నాయి. గురుగ్రామ్లోని వీటిని తయారు చేస్తారు. మార్కెట్ ధరలో 10వ వంతుకే ఈ సేవలను అందిస్తున్నాం. కొన్ని హాస్పిటల్స్ వైద్యులతో కలిసి పనిచేస్తున్నాం. ఫిజియోథెరపీ తరహాలో టెక్నీషియన్ని మేమే పంపి సేవలు అందిస్తున్నాం. ఈ పరికరానికి భారత్లో వైద్య మండళ్ల అనుమతులు సంపాదించారు. గత నెలలో అమెరికా FDA అనుమతి వచ్చింది. పక్షవాతం వంటి న్యూరాలజీ సమస్యలను దృష్టిలో పెట్టుకుని 2వ ఉత్పత్తి కూడా తీసుకురాబోతున్నారు. స్పష్టమైన లక్ష్యం పెట్టుకుని శ్రమిస్తే వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా విజయం సాధించవచ్చు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.